ఇద్దరు డెవలపర్స్, ఇద్దరికి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇద్దరిది సేమ్ టెక్ స్టాక్, కాకపోతే ఒకటిది 8 LPA ఇంకొకటిది 40 LPA. ఎలా డిఫరెన్స్ అనేది ఏంటి? సిస్టమ్ డిజైన్ 6 LPA డెవలపర్ ఏమో ఫీచర్స్ అనేవి బిల్డ్ చేయగలడు, అదే 40 LPA డెవలపర్ ఏమో సిస్టమ్స్ అనేవి డిజైన్ చేయగలడు. అండ్ ఇక్కడ రియల్ ఇంటర్వ్యూ డిఫరెన్స్ చెప్పాలి అంటే జూనియర్ లెవెల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈ లాగిన్ ఫీచర్ అనేది ఇంప్లిమెంట్ చేయు. సీనియర్ లెవెల్ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 10 million యూజర్స్ కి స్కేల్ అయ్యే లాగిన్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయు. అండ్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ దాన్ని ఆన్సర్ చేసేస్తారు అండ్ సెకండ్ దాన్ని ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే మన కాలేజ్లో సిస్టమ్ డిజైన్ అనేది ప్రాక్టికల్ గా నేర్పించారు. రియల్ సిస్టమ్ డిజైన్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, డేటా షార్డింగ్ అనేది ఎలా చేయాలి, క్యాష్ ఇన్వాలిడేషన్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, మైక్రో సర్వీసెస్ వర్సెస్ మోనోలిత్ ఎప్పుడు ఏది చూస్ చేయాలి, ఇవి క్లియర్ గా తెలిసి నువ్వు కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పగలిగితే ఇంటర్వ్యూయర్ అనేది నీ శాలరీని డబుల్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. అండ్ నీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. గ్లాస్ డోర్ నుంచి సిస్టమ్ డిజైన్ రౌండ్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ కి యావరేజ్ గా 2.4x శాలరీ అనేది ఉంటుంది. అండ్ నువ్వు 3rd year నుంచి స్టార్ట్ చేసేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడే సిస్టమ్ అని చెప్పేసి కమెంట్ చేసావనుకో నీకు డైరెక్ట్ ఫ్రీ రిసోర్స్ షేర్ చేస్తాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి కలలు కంటారో వాళ్ళకి రీల్ ని ఇప్పుడే షేర్ చేయు. మళ్ళీ కలుద్దాం ఇంకా రీల్ లో. బై బై.